విచిత్రమైనటువంటి ఇది న్యాయ వ్యవస్థ ఈ 14 ఏళ్ళు పట్టింది కదా. ఇదే కేజ్రీవాల్కు న్యాయ వ్యవస్థ ఒత్తిడి మీద ఉందట. దేశంలో న్యాయ వ్యవస్థ ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. అవును, ఒత్తిడి మీద ఉన్నది. ఎవరి ఒత్తిడి? విదేశీ మూకలంతా కూడా ఈ దేశంలో న్యాయ వ్యవస్థను ప్రభావితం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నది. మీకు బెయిల్ వచ్చినటువంటి విషయం పైన కూడా అదే అనుమానం ఉన్నది. కేజ్రీవాల్కు బెయిల్ వచ్చింది. దేశ ప్రజల్లో ప్రతి ఒక్కరి మీద అనుమానం ఉన్నది. ప్రతి ఒక్కరికి ఈ విషయంలో అనుమానం ఉన్నది, ఒత్తిడి ఉందనేటువంటి అంశము. ఈ విషయంలో దేశంలోని ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. జూన్ 4 తర్వాత ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని న్యాయ వ్యవస్థపై ఒత్తిడి తొలగించి స్వేచ్ఛగా పనిచేసేలా చూస్తుందని చెప్పారు. దాంతో తనపై పెట్టిన బోగస్ కేసులను కొట్టేస్తారని. అంటే మధ్యంతర బెయిల్ పైన వచ్చినటువంటి వ్యక్తి ఆ బెయిల్కు సంబంధించినటువంటి అంశాన్ని ప్రభావితం చేసే విధంగా మాట్లాడుతుంటే తిరిగి కోర్టు మళ్ళీ సమీక్ష చేసేటువంటి పరిస్థితిలో కూడా లేదు అంటే అర్థం చేసుకోండి. ఈయన మాట్లాడినటువంటి మాట మధ్యంతర బెయిల్ మీద వచ్చిండు. జూన్ 2న లొంగిపోవాలి. ఆయన జూన్ 2న లొంగిపోవాల్సినటువంటి వ్యక్తి మధ్యంతర బెయిల్ పైన వచ్చిండు. మళ్ళా తన పైన బోగస్ కేసులు కొట్టేస్తారని చెప్పడం అనేటువంటిది న్యాయ వ్యవస్థ మీద ఒత్తిడి ఎవరు పెట్టినట్టు లెక్క? కేజ్రీవాల్ పెట్టినట్ట, ఇంకెవరైనా పెట్టినట్ట? న్యాయ వ్యవస్థ మీద ఎవరి ఒత్తిడి పెట్టినట్టు? ఇది విషయము. జూన్ 5న తాను జైలు నుంచి విడుదలవుతానని అన్నారు. అంటే స్పష్టంగా బెదిరింపైనట్టే కదా, కోర్టును బెదిరించినట్టే కదా, ప్రభావితం చేసినట్టే కదా. మరి దీనిపైన ఇంతవరకు సమీక్ష చేయలేదు. పోలీసులు దానిపైన సమీక్ష చేయలేదు. ఈడీ సిబిఐలు సమీక్ష చేయలేదు. బెయిల్ ఇచ్చినటువంటి కోర్టు కోసం ఎవరు మాట్లాడేటువంటి పరిస్థితి లేరు. ఇవన్నీ కోర్టు నిబంధనలు ఉల్లంఘించినట్టా కాదా? తుంగలో తొక్కినట్టా కాదా? లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టులు, బెయిల్పై విడుదలైన కేజ్రీవాల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. బుధవారం పీటీఐకి ఇచ్చినటువంటి వార్తా సంస్థకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశారట. మళ్ళా ఇదే కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చినటువంటి వాళ్ళు హేమంత్ సోరెన్కు బెయిల్ నిరాకరణ. ఇది ఎక్కడిది? ఆయన ముఖ్యమంత్రి, ఈయన ముఖ్యమంత్రి రాజీనామా చేయకుండా ఎవడైనా పరిపాలన చేసినప్పుడు బయట ఉండాలి. జైల్లో ఉండి ముఖ్యమంత్రిగా నేను పరిపాలన చేస్తాన్న తర్వాత దరిద్రం ఢిల్లీకి, అంతకంటే దరిద్రం ఇంకేం లేదు. దేశ రాజధానికి పట్టినటువంటి దరిద్రం ఇది. భూ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఈడీ కస్టడీలో ఉన్న జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ను సుప్రీంకోర్టు మందలించింది. లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు ఆపద నేత కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇచ్చినట్టుగానే తనకు ఇవ్వాలని సోరెన్ కోరగా కోర్టు తోసిపుచ్చింది. ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని దాయడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ క్లయింట్ ప్రవర్తన ఏమీ మచ్చలేనిది కాదు, అతడు నిజాయితీతో వస్తారని ఆశించాం, కానీ మీరు వాస్తవాలను దాచారంటూ సోరెన్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్కు తెలిపింది. కేజ్రీవాల్ కేసు, సోరెన్ కేసు వ్యత్యాసాన్ని కోర్టు ప్రస్తావించింది. అంటే కేజ్రీవాల్ మంచోడు, సోరెన్ దొంగ, ఇది చెప్పినటువంటి మాటనా? కేజ్రీవాల్ మంచోడు అన్నట్ట కోర్టు కాపీ ఇచ్చిందా? ఎలాంటి న్యాయపరమైనటువంటి ఆదేశాలు రాలేదని ఈ నేపథ్యంలోనే ఒకే అంశంపైన రెండు భిన్న వాదనలకు సంబంధించి ఇది కోర్టుకు సంబంధించినటువంటి దానిపైన కోర్టు ధిక్కరణ గురించి మాట్లాడేటువంటి మాటలు కావు. దయచేసి ప్రజల్లో అనుమానాలు మాత్రము కనబడుతున్నాయి. ఆ అనుమానాలకు సంబంధించినటువంటి నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత కూడా గౌరవమైనటువంటి కోర్టులపైనే ఉంటుంది. ఆ తర్వాత మీరు అమిత్ షా మాట్లాడిన తర్వాత మేము ఇస్తాము, కోర్టు ఎక్కడైనా బెయిల్ ఇచ్చినటువంటి కోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులు దానిపైన వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ అంశాలు కూడా చూడాలి.